ఏదైతే కదిరి పట్టణంలో ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయం దాదాపు 2-3 నెలల నుంచి ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ కనపడినటువంటి పాపాన పోల. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం వాళ్ళ యొక్క అధికారులు కానీ అదేవిధంగా ఈ వాళ్ళ యొక్క నాయకులు కానీ కేవలం పెట్టుబడులదారులే అని ఈ ఒక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రజల కష్ట సుఖాలు ఒక కనీస చిత్తశుద్ధి కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ దిగజారిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క రెవెన్యూ శాఖని పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అధికార శాఖంగా మార్చుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా కదిరి యొక్క ప్రాంతంలో ఏదైనా ఒక రైతు ఒక పట్టాకు కానీ ఒక పాస్బుక్ కానీ ఒక 1 వీక్ కానీ ఇక్కడికి వస్తున్నటువంటి కనీసం వాళ్ళకి పలకరించినటువంటి పాపాన పోల. ఈ యొక్క అధికారం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నామా అప్పల ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేటువంటి ఆవేదన కూడా ఆలోచన కూడా వ్యక్తం అవుతా ఉంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే తెలియజేస్తున్నాం, మీకు ఈ ఒక రాష్ట్రంలో నూకులు చల్లాయి, రాబోయే అధికారం బీజేపీ పార్టీదే కాబట్టి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క తహసీల్దారుని పై అధికారులు కలెక్టర్ గారికి మేము ఒకటే విన్నపిస్తున్నాం, కనీసం ఈ యొక్క తహసీల్దారుని సరెండర్ చేయాలని భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ భారత్ మాతాకి జై.